రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సెంట్రల్ ఆధ్వర్యాన సూర్య కళా మందిర్లో పల్స్ పోలియో రీజనల్ సెమినార్ నిర్వహించారు. ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జోన్స్ నుండి రోటరీ ప్రతినిధులు ఈ సెమినార్ కు హాజరయ్యారు. రోటరీ సెంట్రల్ క్లబ్ అధ్యక్షులు బంగారు మోహన్ అతిథులకు స్వాగతం పలకగా సెమినార్ చైర్పర్సన్ జయేష్ దేశాయ్ స్వాగతోపన్యాసం చేశారు. అనంతరం అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి సెమినార్ ను ప్రారంభించారు. డిస్ట్రిక్ట్ పోలియో చైర్పర్సన్ మహేష్ చంద్ జాజు అధ్యక్షతన జరిగిన ఈ సెమినార్లో రోటరీ కాకినాడ జిల్లా గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 40 ఏళ్ల క్రితం 5 ఏళ్లలోపు చిన్నారులను పోలియో నుండి రక్షిస్తామంటే రోటరీ క్లబ్ ప్రమాణం చేసిందని, ఈ క్రమంలో అనేక నియంత్రణ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. భారతదేశంలో పోలియో లేకున్నా పొరుగు దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లలో పోలియో కేసులు ఎక్కువగా నమోదవుతున్నందున అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కరోనా కాలంలో పిల్లలకు సరైన వైద్య సాయం అందనందున ప్రజలందరూ మరింత జాగ్రత్తగా ఉండాలని వెంకటేశ్వరరావు సూచించారు. కార్యక్రమంలో కాకినాడ రంగరాయ వైద్య కళాశాల సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ కాళ్ళకూరి శైలజ, WHO మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జాన్ జూదే జాషువా, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన రోటరీ ప్రతినిధులు పాల్గొన్నారు. రోటరీ ఇంటర్నేషనల్ 40 సంవత్సరాల క్రితము ప్రపంచానికి ఒక ప్రామిస్ ఇచ్చింది. 5 సంవత్సరాల లోపున్న చిన్నారులకి పోలియో బారిన పడకుండా ప్రపంచం నుంచి పోలియోని విముక్తి చేయాలనే కార్యక్రమం ద్వారానే ఈరోజు రోటరీ క్లబ్ కాకినాడ సెంట్రల్ వాళ్ళ ఆధ్వర్యంలో యాజ్ ఎ డిస్ట్రిక్ట్ గవర్నర్గా డాక్టర్ ఎం వెంకటేశ్వర, నేను పీడియాట్రిషియన్ని, ఈరోజు రీజనల్ పోలియో సెమినార్ ఈరోజు కాకినాడలో ఈరోజు జరుపుకుంటున్నాము. దీని ద్వారా సమాజానికి మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే, పోలియో మహమ్మారి మన భారతదేశంలో 10 సంవత్సరాలు పెట్టి లేకపోయినా సరే, బట్ పక్కనే పొరుగు దేశాల్లో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ దేశంలో ఉన్న ఇప్పటికీ కూడా వైల్డ్ పోలియో కేసెస్ మనం ఎప్పుడైతే రిపోర్ట్ అవుతున్నాయో, ఎప్పుడైనా ఏ క్షణమైనా సరే మన ఇండియాలోకి ప్రవేశించడానికి అవకాశాలు ఉన్నాయి.